హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ స్వప్న దగ్గరికి వచ్చి ప్రేమ పెళ్ళి అని ముందే తొందర పడవద్దు, వాడికి జాబ్ వచ్చిన తర్వాత బాగా సెటిల్ అయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోండి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్న అయితే సరే బాస్ అని చెప్పి అంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం అవును, మీ ఇంట్లో ఈ విషయం తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్న అయితే మా అమ్మకు తెలుసు కానీ మా నాన్నగారికే తెలియదు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారా ఈ పెళ్ళికి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్న అయితే ఏమో అమ్మ అయితే ఒప్పుకుంటుంది బాస్, నాన్న అయితే డౌట్, ఎందుకో తెలియదు, నాన్న ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు, నాకు అదే అర్థం కాదు, నాన్న ఏదో తప్పు చేస్తున్నట్టు ఫీలింగ్ ఇస్తాడు ఇంట్లో, నాకు ఎందుకో అర్థం కావటం లేదు, నాన్నని చూస్తే ఎందుకో ఎప్పుడు టెన్షన్గానే కనిపిస్తూ ఉంటాడు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ అయితే అవునా, మీ నాన్నగారు ఎందుకు అలాగే ఉంటారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అవును బాసు, ఎందుకో నాకు తెలియదు కానీ ఆవిడికి మా నాన్నగారికి ఏదో లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది, అయినా సరే మా నాన్నది మా అమ్మది లవ్ మ్యారేజ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎంతమందిని ప్రేమించావు నాన్న అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కార్తీక్ అయితే సరే మీరిద్దరూ సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోండి, కానీ ముందే పెళ్లి చేసుకోవద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్న సరే బాస్, మీరు చెప్పిన విధంగానే చేస్తాను, ఇంట్లో ఎలాగైనా సరే ఒప్పించే మా ఇద్దరం పెళ్లి చేసుకుంటామే తప్ప లేచిపోయి ఎప్పుడూ పెళ్లి చేసుకోము అని చెప్పేసి అంటూ ఉంటుంది.